తెలంగాణతో పాటు సార్వత్రికానికి సెమీఫైనల్స్గా భావించే మిగిలిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా రేపు వెల్లడి కానున్నాయి. ఆ 4 రాష్ట్రాల్లో 559 శాసనసభ స్థానాల్లో ఫలితం తేలనుంది. ఆ 4 రాష్ట్రాల్లో 3 చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేపు వెల్లడయ్యే ఫలితాలు దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు వేదికవుతాయన్న రాజకీయ విశ్లేషకుల అంచనాల మధ్య దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నాలుగు రాష్ట్రాలు 559 నియోజకవర్గాలు. ఎన్నికలు జరిగినవి 559. పోటీలో 6680 మంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెల్లడి కానున్నాయి. 670 స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా దాచి ఉంచిన పార్టీల భవితవ్యం తేలనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. వరుసగా 3 దఫాలుగా భాజపా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోని 230 స్థానాలకు నవంబర్ 28న ఎన్నికలు జరిగాయి. 2899 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎగ్జిట్ ఫలితాల ప్రకారం భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తుండగా ఇరు పార్టీలు మాత్రం విజయంపై ధీమాగా ఉన్నాయి. భాజపా మొత్తం స్థానాల్లో పోటీ చేయగా కాంగ్రెస్ ఒక స్థానాన్ని మిత్రపక్షం లోక్ తాంత్రిక్ జనతాదళ్ కు కేటాయించింది. బీఎస్పీ 227 స్థానాల్లో, ఎస్పీ 51 చోట్ల, ఆమ్ ఆద్మీ 208 స్థానాల్లో పోటీలో నిలిచింది. 1094 మంది స్వతంత్రులు కూడా పోటీలో నిలిచారు. మధ్యప్రదేశ్లో 5.04 కోట్ల మంది ఓటర్లుండగా 3.78 కోట్ల మంది అంటే 75.05% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం భాజపాకు అత్యావశ్యకం కాగా ఇక్కడ గెలిస్తే సార్వత్రికంలో కాంగ్రెస్ కు అవకాశాలు మెరుగవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్లో మొత్తం 200 నియోజకవర్గాలున్నా ఆల్వార్ జిల్లాలోని రామ్గఢ్ బరిలో నిలిచిన అభ్యర్థి మరణంతో ఆ స్థానానికి ఈసీ ఎన్నికలు వాయిదా వేసింది. మిగిలిన 199 స్థానాల్లో డిసెంబర్ 7న ఎన్నికలు జరిగాయి. మొత్తం 88 పార్టీలు బరిలో నిలవగా 2294 మంది పోటీలో నిలిచారు. వీరిలో భాజపా నుంచి 200, కాంగ్రెస్, మిత్రపక్షాలు కలిపి 200, బహుజన్ సమాజ్ పార్టీ 190 చోట్ల అభ్యర్థులను నిలిపాయి. 840 మంది స్వతంత్రులు కూడా గోదాలో దూకారు. రాజస్థాన్లో 4.74 కోట్ల మంది ఓటర్లుండగా వారిలో దాదాపు 74% మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక్కడ 5 ఏళ్లకోసారి అధికారం మారుతూ ఉండగా ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో భాజపా సంప్రదాయం ప్రకారం ఓటర్లు తమ పక్షానే నిలిచారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కే అవకాశాలున్నాయని చెబుతుండగా ఇంకొద్ది గంటల్లో ఎడారి రాష్ట్రంలో ఎవరిది పైచేయి అన్నది తేలుతుంది. తొంభై స్థానాలున్న ఛత్తీస్గఢ్ కు నవంబర్ 12, 20 తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ భాజపా వరుసగా 3 సార్లు అధికారంలో ఉండగా ఈసారి కాంగ్రెస్, భాజపా మధ్య గట్టి పోటీ జరిగినట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండగా 27 జిల్లాలోని లెక్కింపు కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 90 స్థానాల్లో 51 జనరల్ కాగా 10 ఎస్సీ, 29 ఎస్టీ స్థానాలు. మొత్తం 1079 మంది బరిలో నిలవగా 76% ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో భాజపా 49, కాంగ్రెస్ 39, బీఎస్పీ, స్వతంత్రులు చెరో స్థానంలో నిలిచారు. ఈసారి బీఎస్పీ అజిత్ జోగి పార్టీతో కలిసి బరిలో నిలిచింది. గత ఎన్నికల్లో భాజపా పక్షాన నిలిచిన సత్నామీలు ఈసారి కాంగ్రెస్ పక్షాన నిలవడం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెంచుతోంది. రాజ్నందన్ గావ్ నుంచి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ బరిలో ఉండగా ఆ స్థానం నుంచి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మేనకోడలు కరుణా శుక్లా కాంగ్రెస్ నుంచి పోటీలో నిలిచారు. ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో మిజోరాం ఒకటి. 40 స్థానాలున్న మిజోరాం శాసనసభకు నవంబర్ 28న పోలింగ్ జరిగింది. మొత్తం 209 మంది పోటీలో నిలవగా 80% వరకు పోలింగ్ నమోదైంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ 40 స్థానాల్లో,
భాజపా 39 నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపాయి. జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం పార్టీ 35 స్థానాల్లో, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ 9, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ 5 చోట్ల పోటీ చేశాయి. కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంటుందా లేక సంప్రదాయం ప్రకారం ఎన్పీపీ అధికారంలోకి వస్తుందా అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది.